వరదలు వచ్చినాయి. అలాంటి వరదలను తట్టుకునే విధంగా ఈ ప్రాజెక్టు మీద 3 బ్యారేజీలు కట్టడం జరిగింది. అది సుందిల్ల కావచ్చు, అన్నారం కావచ్చు, తర్వాత మేడిగడ్డ కావచ్చు. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ 1986లో వచ్చిన అత్యంత ఎక్కువ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని కడితే, ఇందులో అందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే 2022 సంవత్సరంలో 29 అంటే 500 సంవత్సరాలలో ఎప్పుడు కూడా గోదావరికి రానంత వరద 2022 సంవత్సరంలో వచ్చింది. 29 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరి నుంచి పోయింది. అప్పుడు కూడా తట్టుకున్నది ఈ మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల. తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 2019 జూన్ నెలలో, జూన్ 21 నాడు కాళేశ్వరం ప్రాజెక్టును గౌరవ కేసీఆర్ గారు జాతికి అంకితం చేస్తే 2019, 2020, 2021, 2022, 2023 వరకు కూడా ఈ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహాన్ని తట్టుకున్నది. 500 సంవత్సరాల్లో ఎప్పుడు రానంత వరదను కూడా ఈ ప్రాజెక్టు తట్టుకున్నది. ఈ 3 బ్యారేజీలు తట్టుకున్నాయి. అక్టోబర్ 21 జూన్ నెలలో మీరు గమ్మత్ ఏంటంటే, జూన్ నెలలో 2023 సంవత్సరం జూన్ నెలలో ఈ ప్రాజెక్టుకు పర్టికులర్లీ మేడిగడ్డ బ్యారేజీ ముందు 28,67,000 క్యూసెక్ల నీరు ప్రవహించింది. అప్పుడు ఈ ప్రాజెక్టుకి ఏం కాలేదు. అక్టోబర్ 23 నాడు అంటే 3 నెలల తర్వాత ఆ ప్రవాహం దాదాపుగా 20,000 క్యూసెక్ల దాకా, 20 లక్షల క్యూసెక్ల దాకానే వచ్చింది. అప్పుడే సడన్గా బ్లాక్ నెంబర్ 7 అందులో కేవలం ఒక పిల్లరు, 20వ నెంబర్ పిల్లర్ మాత్రమే కుంగిపోయింది. ఎట్లా కుంగిపోయింది? అన్నారంకి ఏం కాలేదు, సుందిల్లకి ఏం కాలేదు, మేడిగడ్డలో అది కూడా ఒక్కటే పిల్లర్. 87 పిల్లర్లు ఉంటే ఆ 87 పిల్లర్లో 20వ నెంబర్ పిల్లరే కూలిపోయింది, కుంగిపోయింది. ఎట్లా కుంగిపోతుంది? అది భారీ శబ్దాలు చేస్తూ. ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు.